శివ విషయంలో బాలు ప్రవర్తనకి మీనాకి ఏం అర్థం కాదు. ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు? శివాకి చెయ్యి బాలేదు, బాగా వాసిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ చేసున్నామన్నా కూడా ట్రిప్ ఉంది అనే అబద్ధం ఎందుకు చెప్పాడని అయితే అనుకుంటూ ఇంటికైతే వస్తుంది. అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నాకు ట్రిప్ ఉందని చెప్పాడు. ఎందుకు ఇలా ఇలా ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అని. అయితే సత్యం ఉండి నీ బామ్మర్దే కదరా! అయినా వాడికి ఏమైనా బాగలేదు అంటే నువ్వు ముందుంటావు కదా! అలాంటిది నువ్వెందుకు తప్పించుకోవాలని చూస్తున్నావు? ఏంటి నాకైతే అర్థం కావడం లేదంటూ ఉంటే ఏమైందో చెప్పండి, ఎందుకు మీరిలా ఉన్నారు అన్నట్టు మీనా అడుగుతుంది. అసలు వాడికి చెయ్యి బాగలేదు, వాసిపోయి ఉంది, హాస్పిటల్‌లో ఉన్నాడు, స్కానింగ్ కూడా చేశారు. చెయ్యి కొంచెం బాగా ఫ్రాక్చర్ అయిందంట అనైతే అంటూ ఉంటే, వాడేం ఉద్యోగాలకి ఇంకెక్కడికో వెళ్ళి ఎలగబెట్టి చెయ్యి ఇరగ్గొట్టుకోలేదులే, వాడు చేసిన పనికి అంటూ బాలు కోపమైపోతాడనమాట. ఇక ప్రభావతికి దొరికిందే ఛాన్స్ ఏం చేశాడు? వాడు చేసిన పనికి అన్నావు, ఏం చేశాడు వాడు? చెప్పు అనైతే అంటూ ఉంటే, ఇక బాలు ఆలోచించి ఈ ప్రభావతికి కొంచెం తెలిసినా కూడా చాలు మీనా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని దుమ్మెత్తి పోస్తుంది. వాడి గురించి చెప్పాల్సిన అవసరం ఇప్పుడైతే లేదులే, నేను మీనాకు తర్వాత చెప్తానని అయితే అనుకొని కామ్‌గా అయిపోతానమాట. ఏంట్రా ఏదో చెప్పబోయి మరలా ఆగిపోయావు ఏంటి? వాడేం చేశాడో చెప్పు అంటూ ఉంటే మీనాకి అర్థమవుతుంది. మౌనంగా ఉండిపోతుంది. కానీ బాలు చేసిన పనికి మాత్రం చాలా బాధపడుతుంది. అసలు విషయం తెలిస్తే మీనానే శివని చెంప పగలగొట్టేస్తుంది. ఈ విషయంలో బాలుని మెచ్చుకోవాల్సిందే. వాళ్ళ తమ్ముడు అలా చేసినా మీనా ఎక్కడ వాళ్ళ ఇంట్లో తక్కువ కాకూడదని, వాళ్ళ అమ్మ ముందు చులకనగా కాకూడదని వాళ్ళ తమ్ముడి విషయంలో ఎక్కడ చెప్పడనమాట. తర్వాత మాట్లాడుకుందాంలే మీనాతో అన్నట్టు అనుకుంటాడే కానీ, ప్రభావతి ముందైతే తనని చులకన చేయడానికి ఇష్టపడడు. ఇదే బాలు గొప్పదనం అంటే.